అల్లుకున్న బంధం 22వ భాగం. ముందు భాగాలను చూసి ఆ తర్వాతిది చూడండి. రచించినది శ్రీవల్లి గారు. చదువుతున్నది మీ చిన్ని. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మహేంద్ర తనకు తగిలిన దెబ్బలు చూసుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. మహేంద్ర వెనకాల ఇంట్లోకి వెళ్ళిన పూజ, ఏంటి, ఏమైంది, చేతులు చూసుకుంటున్నావు అని అడిగింది. నీ రాక్షసి అక్క ముగ్గు చెడగొట్టానని నా చేతుల మీద కాళ్ళ మీద కొట్టింది చూడు అని చిన్నపిల్లాడికి దెబ్బలు తగిలితే వాళ్ళమ్మకి చూపించినట్టు ఏడుపు మొహం పెట్టుకొని అలా చూపించాడు మహేంద్ర. అతనిని అలా చూసిన పూజ నవ్వుతూ, చెప్పానా పంచవద్దు ప్యాంట్ వేసుకుని వెళ్ళంటే, నేను ఇలాగే వెళ్తాను అని ఊపుకుంటూ వెళ్ళావుగా, బాగా జరిగిందా సన్మానం అని వెటకారంగా అంది. పూజ నవ్వికి ఇంకా ఉక్రోష పడిపోతూ, చాలే మీ అక్క కొట్టిందానికన్నా నువ్వు నవ్వుతుందే నాకు ఇంకా మంటగా ఉంది అని అన్నాడు మహేంద్ర. మరి అంతే కదా, మొగుడు కొట్టిందానికన్నా తోడికోడలు నవ్విందానికే కోపం ఎక్కువ వస్తుంది అని మళ్ళీ నవ్వింది పూజ. ఆమె నవ్వుకి ఉక్రోష పడుతూనే ఉడుక్కుంటూ పైకి వెళ్ళి ఆ పంచె తీసేసి నైట్ ప్యాంట్ వేసుకుని కిందికి వచ్చాడు. ఎక్కడికి అని అడిగింది పూజ. ఇంకా ఎక్కడికి, వాకింగ్కి. పొద్దున్నే చక్కగా పంచెతో హాయిగా వెళ్ళొద్దామనుకున్నా, దిష్టి పెట్టావు, ఇగో దెబ్బలు తగిలించుకున్నా, అందుకే ప్యాంట్ వేసుకొని వెళ్తున్నా. ఇప్పుడు నా కాళ్ళ మీద వాతలు చూస్తే అందరూ నవ్వుతారు అని బయటికి వెళ్ళాడు. బయటకు వచ్చిన మహేంద్రకి రాధ మళ్ళీ చుక్కలు పెట్టి ముగ్గు వేస్తూ కనబడింది. రాధ దగ్గరకు వెళ్దాం అనుకున్నవాడే మళ్ళీ ఈసారి డిస్టర్బ్ చేస్తే ఇందాక చేసిన సన్మానమే మళ్ళీ చేస్తుంది అని అనుకుని ఆమెకు కొంచెం దూరంగానే నడుస్తూ వాకింగ్కి వెళ్ళడానికి రాధ వాళ్ళ ఇల్లు దాటి ముందుగా వెళ్ళాడు. ఇంట్లో నుండి తన కూతురు ఏడుస్తూ రావడం చూసి ముగ్గు అక్కడ పెట్టేసి పాపని ఎత్తుకొని ఇంట్లోకి వెళ్ళింది రాధ. ఒకవైపే తిరిగి పడుకోవడం వల్ల చెయ్యి తిమ్మిరెక్కి అదేంటో తెలియక కంగారుగా ఏడుస్తూ కిందికి వచ్చింది రాధ కోసం. కూతురి దగ్గరకు వెళ్ళి, ఏమైందిమా, ఎందుకు ఏడుస్తున్నావు అని దగ్గర తీసుకొని అడగగా, చెయ్యి నొప్పి వస్తుంది మమ్మీ అని చెప్పింది. పాప చెప్పిన దాన్ని బట్టి చెయ్యి తిమ్మిరెక్కిందని పాపని ఇంట్లోకి తీసుకెళ్ళి పాప చేతి మీద నీళ్లు పోసి ఆ తిమ్మురులు తగ్గే వరకు నీళ్లు పోస్తూనే ఉంది రాధ. పాప చేతిని టవల్తో తుడిచి, ఇంకెళ్ళి పడుకోమ్మా, టైం ఇంకా 5:30 అయింది అని రాధ పడుకో అనడంతో పాప పైకి పడుకోవడానికి వెళ్ళింది. రాధ మిగిలిన ముగ్గు వేయాలని గుమ్మం బయటకు వచ్చేసరికి తను పెట్టిన చుక్కలకి తను సగం కలిపి వదిలేసిన ముగ్గు మొత్తం పూర్తిగా వేసేసింది. అదేంటి, నేను ఇందాక సగం ముగ్గునే కదా వేశాను, ముగ్గంతా కంప్లీట్ అయిపోయిందే అని అటు ఇటు చూడగా వాళ్ళ గుమ్మం ముందు ముగ్గు వేస్తూ కనబడింది పూజ. పూజనే కంప్లీట్ చేసి ఉంటుందనుకొని ఆమె వైపు చూసి నవ్వింది రాధ. పూజ కూడా రాధని చూసి నవ్వి తన ముగ్గు తను వేసుకుంటూ ఉంది. రాధ ఆ ముగ్గు డబ్బా తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. యథావిధిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. పిల్లల్ని రెడీ చేసి పంపించేసి వెనుతిరిగి వస్తూ ఉంటుంది రాధ. పూజకి బాయ్ చెప్పి అప్పుడే రోడ్డు మీదకి బైక్తో వచ్చాడు మహేంద్ర. ఒకరికొకరు ఎదురుపడి సీరియస్గా ఒకరి వంక ఒకరు చూసుకొని మొహాలు తిప్పేసుకున్నారు. మహేంద్ర తనని దాటి ముందుకు వెళ్ళిన తర్వాత ఆమెకెదురు వచ్చింది లహరి. లహరిని కూడా దాటి ముందుకు వెళ్ళిన రాధ మళ్ళీ వెనక్కి తిరిగి లహరిని పిలిచింది. ఏంటక్క పిలిచావు అని అడిగింది లహరి. ఎలా చదువుతున్నావు నువ్వు, కాలేజ్ బాగుందా, క్లాసులు బాగా జరుగుతున్నాయా అని అడిగింది రాధ. హా, అంతా బాగానే ఉందక్క, మహేంద్ర సార్ చాలా బాగా చెప్తున్నారు, 3 సబ్జెక్ట్స్ ఆయనే చెప్తారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని చెప్పింది లహరి. అలా కొంచెం సేపు మాట్లాడిన తర్వాత, సరే వెళ్ళు, నీకు కాలేజ్ టైం అవుతుందిగా అని లహరిని పంపించేసి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది రాధ. కాలేజ్కి వెళ్ళిన మహేంద్ర కూడా తన క్లాస్ ప్రాక్టికల్స్ అన్నీ చూసుకుంటూ బిజీగా ఉన్నాడు సాయంత్రం వరకు. సాయంత్రం ఇంకో పావుగంటలో కాలేజీ అయిపోతుందనగా మహేంద్ర స్టాఫ్ రూమ్లో ఉండగా అతని దగ్గరకు వెళ్ళింది సుధా. సార్ ఈవినింగ్ వస్తారు కదా, మర్చిపోరు కదా అని అడిగింది సుధా. మా ఇంటి ఎదురుగానే ఉంటున్నావు కదా, మర్చిపోన్లే, తప్పకుండా వస్తాను అని మహేంద్ర తన పని తను చూసుకుంటూ ఉన్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని స్టాఫ్ రూమ్ నుండి బయటకు వెళ్ళిన సుధని తన ఫ్రెండ్స్ చుట్టుముట్టి, సార్ వస్తా అన్నారా అని అడిగారు. వస్తా అన్నారు, నిన్నే వస్తా అని చెప్పారు, మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందామని ఇవాళ కూడా అడిగాను అని చెప్పింది సుధా.
అయితే నీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది కదూ అని అందరూ నవ్వారు తన ఫ్రెండ్స్. 100% వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నా నుండి ఆయన ఎలా తప్పించుకుంటారో చూస్తాను అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇవేమీ తెలియని మహేంద్ర టైం అవడంతో ఇంటికి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాడు. ఇంట్లోకి మహేంద్ర రాగానే నాన్న అనుకుంటూ తన కాళ్ళని చుట్టుకుపోయింది అతని కోసం గుమ్మంలోనే ఎదురు చూస్తూ ఉన్న తన కూతురు. చేతిలోని బ్యాగ్ని పక్కన సోఫాలో పెట్టేసి ఆ బంగారం అని ఎత్తుకొని కూతురి బుగ్గలపై ముద్దుల వర్షం కురిపించాడు మహేంద్ర. కూతురు కూడా అలాగే అతని మెడ చుట్టూ చేతులు వేసి నాన్న అనుకుంటూ అతని మొహాన్ని ముద్దులతో ముంచేసింది. ఇద్దరూ కలిసి అలాగే కబుర్లు చెప్పుకుంటూ పైన వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయారు. మహేంద్ర చాక్లెట్ తీసి ఇచ్చాడు. చిన్నతల్లికి వాళ్ళ నాన్న ఇచ్చిన చాక్లెట్ అలాగే పట్టుకొని ఉంది. తినమ్మా, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను అని పాపని మంచం మీద కూర్చోబెట్టి తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. తను ఫ్రెష్ అయ్యి వచ్చి బట్టలు మార్చుకున్నంత వరకు కూడా పాప ఆ చాక్లెట్ ఓపెన్ చేసి తినలేదు. వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నతో ఆ చాక్లెట్ పేపర్ ఓపెన్ చేయించుకొని ఒక పీస్ ఫస్ట్ వాళ్ళ నాన్నకు పెట్టి ఆ తర్వాత తను తింది. పొద్దుటి నుండి తన తండ్రిని మిస్ అవ్వడంతో వాళ్ళ నాన్నని హత్తుకొని ఏడ్చేసింది. కూతురు కళ్ళల్లో నీళ్లు చూసిన మహేంద్ర కూడా తన కళ్ళు చెమ్మగిల్లాయి. కొంచెంసేపు తండ్రి కూతుర్లు ఇద్దరూ అలా వాళ్ళ ప్రేమను చూపించుకొని సావధానపడి ఆ చాక్లెట్ని షేర్ చేసుకుంటూ తింటూ ఉన్నారు. ప్రతిరోజు ఇది చూస్తూ తనకు అలవాటైపోయిన పూజ వాళ్ళ ఆయనకి మంచినీళ్ళ గ్లాస్ అందించి తాగమని టీ కప్పు కూడా ఇచ్చింది. అప్పటికి టైం 6 అవుతూ ఉంది. మహేంద్ర ఫోన్ రింగ్ అయింది. ఫోన్ లిఫ్ట్ చేసిన మహేంద్రని, సార్ వస్తారు కదా మీరు అని అడిగింది సుధా. నీకేమన్నా చాదస్తమా? చెప్పాను కదా వస్తానని, మళ్ళీ మళ్ళీ అడుగుతావేంటి అని కొంచెం కోపంగానే అన్నాడు. లేదు సార్, మీరు వస్తారని కొంచెం చిన్న స్పెషల్ అరేంజ్మెంట్ చేస్తున్నాను. మళ్ళీ మీరు రాకపోతే డిసప్పాయింట్ అవుతాను. అందుకనే 1కి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. ఏమనుకోకండి అని కొంచెం బాధ నటిస్తూ చెప్పింది సుధా. పుట్టినరోజు నాడు ఆ అమ్మాయిని బాధ పెట్టడం ఇష్టం లేక, లేదులే నేను వస్తాను అని చెప్పాను కదా, ఖచ్చితంగా వస్తాను. ఇంకో విషయం ఏంటంటే నా కోసం మీరు ఏ స్పెషల్ అరేంజ్మెంట్ చేయొద్దు ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశాడు మహేంద్ర. అయ్యో పెద్దగా ఏం చేయట్లేదు సార్, అంతా నార్మల్గానే ఉంటుంది. సరే ఉంటాను సార్, త్వరగా వచ్చేయండి అని సుధా ఫోన్ పెట్టేసింది. నా కోసం స్పెషల్ అరేంజ్మెంట్ వద్దు అని చెప్పిన దగ్గర నుండే వింది పూజ. సుధా ఫోన్ చేయడంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు మహేంద్ర. అది ఫోన్ చేసిందో లేదో టింగురంగామంటూ రెడీ అవుతున్నాడు చూడు అనుకొని మహేంద్రని తిట్టుకుంటూనే పాపని తీసుకొని కిందికి వెళ్ళింది. ఒక అరగంటకి మహేంద్ర రెడీ అయ్యి కిందికి వచ్చాడు. లెమన్ ఎల్లో కలర్ ప్లెయిన్ షర్ట్, బ్లాక్ ప్యాంట్తో ఎంతో క్యూట్గా రెడీ అయ్యి ఇన్షర్ట్ చేసుకొని మెట్లు దిగి వస్తూ ఉన్నాడు. తన చేతి హ్యాండ్ కప్ సెట్ చేసుకుంటూ సోఫాలో కూర్చొని పాపకి ఫుడ్ తినిపిస్తూ ఉన్న పూజకి మహేంద్ర అలా రెడీ అయి రావడం చూసి కడుపులో మంట స్టార్ట్ అయింది. కళ్ళతోనే అతన్ని తినేసేలా చూస్తూ ఉంది. పూజ వైపు చూసిన మహేంద్ర, ఏంటే అలా గుడ్లగోబలా చూస్తున్నావు, దిష్టి తగులుతుంది, చూపు తిప్పు అని అన్నాడు. తగులుతుంది, మరి పెద్ద సుందరాంగుడివి అని చూస్తున్నాను నిన్ను. అయినా మా చూపుదేముందిలే, ఇప్పుడు చూపించడానికి వెళ్తున్నావుగా అని కోపంగా అంది అతని వైపు చూస్తూ. నేనేం చూపిస్తానే తింగరమంగళం అని అన్నాడు మహేంద్ర. ఏమో ఎవడికి తెలుసు, అయినా వద్దు అంటున్నా వెళ్తున్నావు కదా, ఏదన్నా తేడా రావాలి అప్పుడు చెప్తా నీ సంగతి. పార్టీకి వెళ్ళామా వచ్చామా అన్నట్టుండాలి. లేదని ఏదన్నా తేడా వచ్చిందో నీకుంటుంది నా చేతిలో అని అంది పూజ. నీకు ఈ జన్మకి ఈ అనుమానపు జబ్బు పోదా అని అడిగాడు మహేంద్ర. నీలాంటి భర్త ఉన్న ఏ భార్య అయినా ఇలాగే ఉంటుంది. అసలే తమరికి ఫ్యాన్స్ అసోసియేషన్ తయారైంది ఈ మధ్య. మరి నా జాగ్రత్తలో నేను ఉండాలిగా. ఇంకా బయలుదేరి బాబు, లేకపోతే నీ వీరాభిమాని మళ్ళీ వచ్చినా వచ్చేస్తుంది అని అంది నిష్ఠూరంగా. పూజ, ముందు నన్ను నమ్మవే, తర్వాత నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అన్నాడు. పూజ మూతి తిప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది పాపని తీసుకొని. ఇది ఈ జన్మకి మారదు అని అనుకొని టైం అవడంతో లహరి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ గేట్లోకి వెళ్తూ ఉండగానే ప్రిన్సిపల్ గారు మహేంద్ర ఆగండి అని పిలవడంతో ఆయన వైపు చూసి, మీరు కూడా వస్తున్నారా సార్ పార్టీకి అని అడిగాడు. వస్తున్నానయ్యా,
ఈవినింగ్ నా క్యాబిన్కి కూడా వచ్చి చెప్పి వెళ్ళింది. మీ పక్కింట్లోనే సార్, లహరి ఇంట్లో పార్టీ తప్పకుండా రండి అని. అందుకే వస్తున్నా అన్నారు ఆయన. పదే పదే రమ్మని పిలవడంతో తన మనసులో ఏదో ఒక మూల ఎందుకు ఇలా నన్ను మాత్రమే రమ్మని పిలుస్తుంది అని మహేంద్ర డౌట్ పడినా, ఇప్పుడు ప్రిన్సిపల్ గారిని పిలిచింది అనేసరికి ఓకే, మామూలుగానే పిలిచిందిలే అని అనుకున్నాడు. ఓ, మిమ్మల్ని పిలిచిందా? థ్యాంక్ యూ సార్. నేను ఒక్కనే ఎలా వెళ్ళాలా అని బిక్కుబిక్కుమనుకుంటూ వచ్చాను. మీరున్నారుగా నాకు తోడుగా. థ్యాంక్స్ అండి అని ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతూ లహరి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. గుమ్మంలోనే ఉన్న లహరి, సార్ పార్టీ పైన టెర్రస్ మీద అని చెప్పడంతో మహేంద్ర, ప్రిన్సిపల్ గారు ఇద్దరూ కూడా పైన టెర్రస్ మీదకి వెళ్ళారు. అక్కడ ఉన్న ఆడపిల్లలందరూ బర్త్డే అరేంజ్మెంట్ చేస్తూ ఉంటే మహేంద్ర, ప్రిన్సిపల్ ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. టెర్రస్ మీదకి మహేంద్ర రావడంతోనే అతనికి ఎదురుగా వెళ్ళి, సార్ చాలా థ్యాంక్స్ సార్, నా బర్త్డే పార్టీకి వచ్చినందుకు అని మహేంద్రకి థ్యాంక్స్ చెప్తూ పక్కన ఉన్న ప్రిన్సిపల్ వైపు కూడా తిరిగి అతనికి కూడా థ్యాంక్స్ చెప్పింది సుధా. ఇంకా పార్టీ స్టార్ట్ అవ్వలేదా? నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది, బయటకు వెళ్ళాలి, అందుకని అడుగుతున్నాను అని అన్నారు ప్రిన్సిపల్. 10 మినిట్స్లో స్టార్ట్ చేస్తాం సార్, ఒక 10 మినిట్స్ కూర్చోండి అని చెప్పి అరేంజ్మెంట్స్ ఫాస్ట్గా చేయడానికి వెళ్ళింది. అక్కడే మహేంద్రని చూసిన సుధా ఫ్రెండ్స్ అందరూ కూడా సుధను చూసి హ్యాపీనా సార్ వచ్చారుగా అన్నట్లుగా నవ్వారు. సుధా నవ్వుతూ చాలా హ్యాపీ అని అరేంజ్మెంట్ చేస్తూ ఉంది. సుధా అరేంజ్మెంట్ చేసుకుంటూ ఉండగా మహేంద్ర, ప్రిన్సిపల్ గారు మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజంగా మిమ్మల్ని మెచ్చుకోవాలి మహేంద్ర. ఆ జనార్దన్ రావు విషయంలో అతను మీ గురించి చాలా తప్పుగా మాట్లాడినా కూడా మీరు అతనికి హెల్ప్ చేయడం అనేది నిజంగా చాలా మంచి విషయం. ఎంతో పెద్ద మనసు ఉంటే కానీ అలా చేయలేము. ముక్కు మొహం తెలియని వాడి కోసం మీరు మీ ప్రాపర్టీస్ పెట్టారే, చాలా మంచి విషయం అది అని అన్నారు ప్రిన్సిపల్ గారు. అదేముంది సార్, తెల్లారు లేస్తే ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరికి 100% నచ్చాలని ఎక్కడా రూల్ లేదు కదా. ఆయనకు అది భయం అనిపించింది నా పద్ధతి కొంచెం, అంతే. అది ఆయన తప్పు కానీ నా తప్పు కాదు. నేను ఆ పని ఎందుకు చేశానో నాకు తెలుసు. నాకు ఉండే క్లారిటీ నాకుంది. సో ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంకా హెల్ప్ అంటారా? ఒక కుటుంబం రోడ్డు మీద పడుతుంటే మనం సహాయం చేయగలిగి కూడా చేతులు కట్టుకొని ఉండడం నా వల్ల కాదు సార్ అని నవ్వుతూ చెప్పాడు మహేంద్ర. మహేంద్ర చెప్పిన దానికి ఇంప్రెస్ అవుతూ, ఎంతైనా మన కమ్యూనిటీలో నీ వాల్యూ బాగా పెరిగింది మహేంద్ర. అందరికీ నువ్వంటే చాలా రెస్పెక్ట్ వచ్చింది. అందరూ నీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు, నువ్వు జనార్దన్ రావు చేసిన హెల్ప్ గురించి అని అన్నారు ప్రిన్సిపల్ గారు. ఆయన చెప్పిన దానికి ఒక నవ్వు నవ్వి, ఇంకా ఆ విషయం వదిలేండి సార్, వేరే ఏమన్నా మాట్లాడండి అని అన్నాడు మహేంద్ర. ఈలోగా సుధా, సార్ పార్టీ రెడీ అయింది రండి అని పిలవడంతో ఇద్దరూ అక్కడికి వెళ్ళారు. లహరి వాళ్ళ పేరెంట్స్, సుధా పేరెంట్స్, ఇంకా లహరి ఫ్రెండ్స్, ప్రిన్సిపల్ గారు, మహేంద్ర అక్కడే ఉంటే ఆమె కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ తన పేరెంట్స్కి పెట్టి మిగతాది వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేసింది. తర్వాత అందరూ ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చొనగా అందరికీ పీసులు కట్ చేసి ప్లేట్లో పెట్టి తీసుకొచ్చింది. ప్రిన్సిపల్, మహేంద్ర, సుధా పేరెంట్స్, లహరి పేరెంట్స్ అందరూ ఒక దగ్గరగా ఉండి మాట్లాడుకుంటూ ఉన్నారు. పిల్లలు వాళ్ళ సెలబ్రేషన్స్ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. కొంచెం సేపు అయిన తర్వాత సుధా పేరెంట్స్ ఇంకా మేము బయలుదేరుతామని వెళ్ళిపోతుంటే నేను కొంచెం సేపు ఆగొస్తాను అని చెప్పింది వాళ్ళకి సుధా. లహరి పేరెంట్స్ కూడా సుధా పేరెంట్స్తో కిందికి వెళ్ళిపోయారు. ప్రిన్సిపల్ గారు కూడా సరేమా నేను బయలుదేరుతాను అని ఆయన వెళ్తుంటే మహేంద్ర కూడా నేను కూడా బయలుదేరుతాను అని అన్నాడు. సార్ మీరు ఒక 5 మినిట్స్ ఉండండి సార్ అని మహేంద్రని రిక్వెస్ట్ చేసింది సుధా. ఇంకా ఎందుకు, అయిపోయింది కదా పార్టీ అని అన్నాడు మహేంద్ర. నాకు పనుంది నేను వెళ్తాను అని చెప్పి ప్రిన్సిపల్ గారు కూడా వెళ్ళిపోవడంతో సుధా ఫ్రెండ్స్, మహేంద్ర మాత్రమే టెర్రస్ మీద మిగిలారు. అంతమంది ఆడపిల్లల మధ్యలో తను ఒక్కడే ఉండడం మహేంద్రకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. బర్త్డే అయిపోయింది కదా, ఇంకా నా కోసం స్పెషల్ ఏమి వద్దు అని చెప్పాను కదా, నేను వెళ్ళిపోతాను అన్నాడు మహేంద్ర. ప్లీజ్ సార్ జస్ట్ 5 మినిట్స్ అని సుధా రిక్వెస్ట్ చేయడంతో సరే అని అక్కడే ఉన్నాడు మహేంద్ర. సుధా ఏదో చెప్పడంతో మేము ఇప్పుడే అరేంజ్మెంట్ చేస్తామని తన ఫ్రెండ్స్ అందరూ కూడా కిందికి వెళ్ళిపోయారు. మహేంద్ర కోసం సపరేట్గా తెచ్చిపెట్టిన కేక్ని అతని దగ్గరకు తీసుకెళ్ళి
అతని ముందు కట్ చేసింది సుధా. నా కోసం సపరేట్ కేకా అని అడిగాడు మహేంద్ర. చెప్పాను కదా సార్ మీకోసం సపరేట్ అని నవ్వుతూ చెప్పింది సుధా. ఓ అవునా అనుకొని ఆమె కట్ చేసిన ఒక పీస్లో నుండి ఆమెకు ఒక ముక్క తినిపించి వేరే పీస్ తను తీసుకొని మహేంద్ర తిన్నాడు. అతని మీసాలకి ఆ కేక్ తినడం వల్ల కొంచెం క్రీమ్ అంటుకుంటూ ఉంది. అది అతను గమనించలేదు. సుధా తన చేతిలో ఉన్న కేక్ని పక్కన టేబుల్ మీద పెట్టి అతని మీసాలపై ఆమె పెదవులు ఉంచి అతని మీసాలకు అంటిన క్రీమ్ని తన పెదవులతో క్లీన్ చేసి కొంచెం వెనక్కి జరిగి ఐ లవ్ యూ సార్, ఐ లవ్ యూ సో మచ్, ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్ అని మహేంద్రని హత్తుకుంది. సడన్గా జరిగిన ఈ హఠాత్ పరిణామానికి శిలా విగ్రహం అయిపోయాడు మహేంద్ర. అక్కడ జరిగేదంతా కూడా పూజ వాళ్ళ ఇంటి టెర్రస్ మీద నుండి చూస్తూనే ఉంది. సుధా అలా ఒక్కసారిగా మహేందర్కి ముద్దు పెట్టడం, అతనిని హత్తుకోవడం చూసిన పూజ తనకి వస్తున్న కోపం కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంటే ఇంకా అక్కడ ఉండలేక పాపని తీసుకుని కిందికి వెళ్ళిపోయింది. కొనసాగుతుంది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అలాగే తదుపరి అప్డేట్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.